వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మరొక సరికొత్త రెసిపీతో మీ ముందుకు. ఇది ఏంటంటే బంగాళదుంప, అలాగే క్యారెట్, ఇంకా చిక్కుడుకాయ, ఈ మూడింటి కాంబినేషన్తో ఒక కర్రీ, అంటే కలగూర టైప్లోనే ఉంటుంది, కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలా ఆరోగ్యకరమైనది కూడా, ఎందుకంటే ఇందులో క్యారెట్ మిక్స్ చేసాం. క్యారెట్, చిక్కుడుకాయ, బంగాళదుంప ఇవన్నీ 3 కట్ చేసుకొని, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి రెడీగా పెట్టుకోండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టండి. కుక్కర్లో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో మన పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా పసుపు ఒకటి వేసి పసుపుతో పాటు బాగా మిక్స్ చేయండి. బాగా వేగిన తర్వాత ముందుగా క్యారెట్, తర్వాత చిక్కుడుకాయ, అలాగే బంగాళదుంపలు, ఈ మూడింటిని ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలపండి. ఇలా కలిపి బాగా ఆవిరి మీద ఒక 10 నుంచి 5 నిమిషాల పాటు జాగ్రత్తగా 5 నుంచి 10 నిమిషాల పాటు జాగ్రత్తగా ఉడకనివ్వండి. మూత పెట్టి ఉంచండి. సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచితే చూడండి, మూత తీసి చూస్తే అలా బాగా దగ్గరగా అవుతాయి. అలా దగ్గరగా అయినప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో కొద్దిగా సాల్టు, అలాగే కొద్దిగా కారం వేసి, కారం కూడా వీలైనంత వరకు మీరు చెక్ చేసుకొని వేసుకోండి. తినేవాళ్ళు మేము కొద్దిగా ఎక్కువ తింటాం కాబట్టి ఒక హాఫ్ స్పూన్ ఎక్కువ వేసుకున్నాం. బాగా కలపండి. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. ఇలాంటి కర్రీని పిల్లలకి మార్నింగ్ టైంలో లంచ్ బాక్సుల్లో చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. చూడండి, మూత పెట్టిన తర్వాత ఆ తర్వాత కొద్దిగా ఒక టమాటాని కట్ చేసుకొని, టమాటా గ్రేవీ అయినా పర్వాలేదు, అలాగే టమాటా ముక్కలైనా సరే మాడిపోకుండా టమాటా వేయడం వలన కొద్దిగా పులుపు వచ్చి చాలా చక్కగా ఉంటుంది. దీంతోపాటు కూడా ఒక 2-3 నిమిషాలు అలా బాగా సిమ్లో పెట్టి కలిపి, తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని, ఒక గ్లాస్ వాటర్ ఖచ్చితంగా సరిగ్గా ముక్కలు ఎంతవరకు ఉంటే అంతవరకు మనం వేస్తే సరిపోతుంది. దీన్ని 2 లేదా 3 విజిల్స్ ఖచ్చితంగా వస్తే అదిరిపోతుంది. 3 విజిల్ తర్వాత చెక్ చేసి చూస్తే కొద్దిగా వాటర్ ఉంది. ఆ వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు మనం కర్రీని అలా కలుపుతూ ఉంటే సిమ్లో వాటర్ అంతా ఇంకిపోయి, వీలైతే కొద్దిగా మసాలా కూడా ఏదైనా ఈ టైంలో యాడ్ చేసుకొని కలుపుకుంటే మసాలా కర్రీలా ఉంటుంది. మేము మామూలుగానే చేసాం. చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్. ఇది మరి పూరి పుల్కా దీంట్లోకి అయితే ఇంకా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.